ఎన్నటికీ ఎడబాయని నీ కృపా శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం గమని నేననుకొనగా అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడవదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురై శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవ నా విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడవదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడవదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడవదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నీ సేవను ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు
ఎన్నటికీ ఎడబాయని నీ కృపా. హల్లెలూయా. ఇంకోటి పాడము. రెండు మీరు వచ్చి పాడండి, లోపు ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటా. మీరు వచ్చి కూడా పాడండి. హల్లెలూయా. దీవించవే సాక్షిగానే పాట పాడుచు దేవుని మహిమపరుచుకుందాం. ఇంకా పాట హల్లెలూయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుమయా, జీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాసమైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలి నందిల సాగమని, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాసమైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలి నందిల సాగమని, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, నీ కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా.
కొరకే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీ కలి అన్నావే తోడులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే జీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని హల్లెలూయా. ఇప్పటివరకు ఏం చేస్తా సెలెక్ట్ చేయకుండా పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసుకొని పోవును యేసు చాలును యేసు చాలును సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధనల అధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళెదను సాతాను శోధనల అధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళెదను
శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పచ్చిక బయలలో పరుండ జయం శాంతి జలము చెంత నడిపించెను పచ్చిక బయలలో పరుండ జయం శాంతి జలము చెంత నడిపించెను అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణాలోయలు కాపాడును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణాలోయలు కాపాడును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును శరీరము కుల్లి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను హరించినను నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించినను నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును హల్లెలూయా ఇంకో పాట ఇలా ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాల ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీవే నీవే బ్రతుకంతా నీవే 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 బ్రతుకంతా నీవే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీవేనయ్యా కేవలం నీవేనయ్యా నా
నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. రెండు సమానం. చాలా చక్కగా సిగడాం నుంచి వచ్చినటువంటి వారు మరియు హనుమంతువాక సంఘం వారు చాలా చక్కగా మరి స్తుతి ఆలాపనలు చాలా చక్కగా గీతములు పాడారు. అందుని బట్టి ప్రభుపేట వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన మధ్యలో సిగడం నుంచి వచ్చినటువంటి వారు ఒక పాట మరలా పాడుతారు. తదుపరి హనుమంతువాక సంఘం వారు కూడా ఒక పాట పాడి వినిపిస్తారు. మరి ఇప్పుడు మనం ప్రేక్షకుల కోరిక నేను నువ్వు బాగానే ఉంటుంది సిగడం యూత్ అని ఏంటే ఎక్కువ వర్షం పడింది కదా దాని ఎఫెక్ట్. అమ్మా అని గాలి ఎట్టమ్మా అని కొంచెం గాలిలో పెట్టండి. ఎక్కడుంది గాలి? ఎక్కడుంది గాలి? బ్యాగులోని నేను తేలేదని తడుతున్నా, ఫ్యాన్ తేలేదని తడుతున్నా. 5:30 నుంచి 6:30 వర్షం పడింది కదా అసలు. దాని ఎఫెక్ట్ డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్ డింగ్ టాక్ డింగ్ సంసన్ అది పాడలేదు. నిన్ను ప్రేమించు యేసు నిదురపోడన్నాడు. నీ భారము పుట్టాడట అదే చూడు వాడు ఒకడు నిన్ను
ప్రేమించు యేసు నిదురపోడెన్నడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు పరితపిస్తున్నా వారు లేక కుమిలిపోతున్నా వారు లేక పరితపిస్తున్నా కనికరించే వారు లేక కుమిలిపోతున్నా కీడులెన్నో అణచివేసినా కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసినా ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను ఎడబాయడు యేసు నిన్ను అలా చేరేసేసి ఉంటుంది అదే పాస్టమ్మ గారి పేరు ఏం పేరు పాస్టమ్మ గారి పేరు ఫీబీ వాళ్ళ అన్నయ్య పేరు మామూలుగా పాస్టర్ని వాళ్ళ అన్నయ్య పేరు వినోదా పాస్టర్ని వాళ్ళ అన్నయ్య పేరు వినోదా మీ ఎక్కడ అడుగు ఓ సరే కృంగదీసి బాధ పెడుతున్నా భ్రాంతులెన్నో సంతసంబును త్రుంచి వేసిన భ్రాంతులెన్నో సంతసంబును త్రుంచి వేసిన ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును పాడువాడు కొనుగడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు నీ కొరకై మరణించి చూడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు నెక్స్ట్ హనుమంతు వాక చాలా హుషారుగా ఉన్నావు రవ్వంతని బాగా ఆడికి ఇచ్చి అంట మన మైకే ఉంటాడు ఆడాలా ఆడమంట పక్కన మిమ్మల్ని ఏరా రారా రండ్రా నిన్ను ప్రేమించు నిదురపోడెన్నడు బైబిల్ రీడింగ్ తర్వాత ఆరాధన ఆడంతా ఆడలాగా వస్తుంటాడు మామూలు వాళ్ళ అన్నగారు సాక్షి తర్వాత స్పెషల్ సాంగ్ మెయిన్ మెసేజ్ ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా
అని చెప్పండి. నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము ప్రార్థనే వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నాండి వలనే పయనము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేని పరాజయం. ప్రార్థనలో నాటునది వెల్లగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది వెల్లగించుట అసాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవట అసాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవట అసాధ్యము ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవట అసాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కగా పాఠాలు పాడిని విడిపించినటువంటి సోదరులకి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన మధ్యలో బైబిల్ రీడింగ్స్ ఉన్నాయండి. సిగడాం నుంచి వచ్చినటువంటి సోదరి రూతు గారు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివి వినిపిస్తారు. తదుపరి హనుమంతవాక సంఘము సహోదరి స్వాతి గారు 1 కొరింథీ 15వ అధ్యాయము
53వ వచనం నుంచి చివరి వరకు చదివి వినిపిస్తారు. మొట్టమొదటిగా సోదరి రూతి గారు వచ్చి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివి వినిపిస్తారు. పట్టు పురుగులోకి పోవడానికి ఆయిల్ రాసిన పేపర్లు ఆశీర్వాదములు వచ్చినాయి. బలత్కారం భక్తిహీన నోరు మూసివేయదు. నీతి మంత్రి జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం అవ్వదు. భక్తిహీన పేరు అసహ్య పుట్టించిన జ్ఞాన చిత్తులు ఉపదేశము అంగీకరించిన పనికి మాలిన వరదబోతు నశించిన. తదుపరి హనుమంతవాక సంఘం నుంచి స్వాతి గారు మొదటి కొరింథీ 15వ అధ్యాయము 53వ వచనం నుంచి చివరి వరకు. కొత్త నిబంధన గ్రంథం నుంచి 1వ కొరింథీయులకు 15వ అధ్యాయం 53 నుంచి చివరి వరకు చదువుకుందాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఎండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి పరిశుద్ధపరచును గాక. ఆమేన్. చాలా చక్కగా బైబిల్ పఠనంలో చేసినటువంటి సహోదరు రూతి గారికి మరియు స్వాతి గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో దైవ సేవకులు ఫిలిప్ జాన్ గారు ఉన్నారు. వారు వేదికపై రాసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. వస్తుండగా వారికి మన కరతాళ ధ్వనులతో వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక ప్రార్థన ఉందండి. సహోదరి ఓబియర్ గారు వారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. చేసుకున్నామండి. పరిశుద్ధమైన మా పరలోక తండ్రి యెహోవా దేవా, సర్వ సృష్టికర్తవు, సర్వమును నీతి న్యాయంతో పరిపాలిస్తున్న మా ఘనమైన తండ్రి, మీకు స్తుతి వందనాలు చెల్లించుకొంచున్నాము. మా ప్రభువా, గడిచిన దినమంతా కూడాను మీరు తోడునీడుగా ఉంది మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా కాచి కాపాడి తండ్రి యొక్క సమయంలో సహోదరులము యొక్క మీ బిడ్డలమైన మేమందరం కూడాను ఎందు నిమిత్తమే ఇక్కడ కూడుకొని ఉన్నామో మీకు తెలిసే ఉన్నది ప్రభువా. మీ చిత్తాన్ని బట్టి చేరిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంటున్నాము. ప్రత్యేక రీతిగా ఈ యొక్క కూటము మేము జరుపుకొంచుండగా మరి నాయన మీ యందు నిద్రించినటువంటి మీ ప్రియ బిడ్డ విక్టోరియమ్మ గారి గురించి మేము యొక్క జ్ఞాపకార్థ కూటమును మేము పెట్టినప్పుడు మీ యొక్క గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్న ధన్యతను సెలవిచ్చున్నారు.
మా ప్రభు యొక్క సమయంలో మేమందరం కూడా ఆమె జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిలో వారి కుటుంబాల గురించి వారికి శాంతి సమాధానం ఆదరణ కలగటానికి మేమందరం కూడా వాళ్ళని బలపరచడానికి ధైర్యపరచడానికి యొక్క మీ సన్నిధిలో మేము కూడుకొని ఉన్నాము. ఈ సమయంలో చేరిన ప్రతి బిడ్డలు దీవించి ముఖ్యంగానైనా మరి మా ఆంటీ గారికి ఇచ్చినటువంటి 4 బిడ్డలు వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి బిడ్డలని వారి ఉద్యోగాలను సమస్తమును కూడాను మీ యొక్క కృప చేత వారిని నింపి ఆశీర్వదించి ప్రభు మరి విడిచి వెళ్ళినటువంటి మరి విక్టోరియమ్మ గారి గురించి చింతించకుండా రెండవ మారు మీరు ఈ లోకములకు వచ్చినప్పుడు ఆయన యొక్క పునరుత్థాన దినములో మేమందరం కూడాను కలుసుకొని ఆ యొక్క విక్టోరియమ్మ గారితో కూడా కలిసి మీ సన్నిధిలో చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ మీ యొక్క రాకడక ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడాను ప్రభావ మేమందరం కూడా సిద్ధపడి నిరీక్షణ కలిగిన వారమై మీ యొక్క రాకడ కొరకు ఎదురు చూసి మీతో కూడాను ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరేటటువంటి భాగ్యాన్ని మాకందరికీ కూడా అనుగ్రహించి కాపాడుతుందండి. ఈ సమయంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ దైవ సేవకులను బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ముఖ్యంగా విజయ కుటుంబాన్నినైనా అలాగే చెల్లి కుటుంబాన్ని దూరంలో ఉన్నటువంటి ఉషా కుటుంబాన్ని ఉదయ కుటుంబాన్ని వీరందరినీ కూడా మీరు దీవించి ఆదరణను సంతోషంగా నిరీక్షణ అనుగ్రహించి మా అమ్మగారిని తిరుగా మేము చూడగలుగుతాము అన్నటువంటి ఆశను అనుగ్రహించి ప్రభు మీ మెండైన దీవులను అనుగ్రహించి దీవించి ఆశీర్వదించగలరని మీకే స్తుతి మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు ఆధిక్యత వహించి మీకు స్తుతులు చెల్లిస్తూ ఘనత చెల్లించుకుంటారని క్రీస్తు నామమును బట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు ప్రార్థన చేసినటువంటి మరి సహోదరులు ఓబియర్ గారు, సిస్టర్ ఓబియర్ గారు, మరి మన దైవ సేవకురాలైనటువంటి వారికి అమ్మగారైనటువంటి వారికి కుమార్తె గారు అవుతారు. వీరు వచ్చి మాతో కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మీరు వచ్చి ప్రార్థనలో చక్కగా నడిపించారు. అమ్మగారు థ్యాంక్ యూ. మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో మరి యూత్ ఉన్నదండి, వారు వచ్చి కొద్దిసేపు ఆరాధనలు నడిపిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా మరి మనం ముందుకు తీసుకెళ్దాం. దేవుని నామంలో మహింపరుద్దాం, దేవునికి స్తుతిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు తమ్ముడు సాల్మన్ యొక్క టీం వారు వచ్చి ఆరాధనలో నడిపిస్తారు. నిలబడినట్లయితే దేవునికి ఆరాధన చేసుకుందాం, దేవుని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి స్థానం కొద్ది నిమిషాలు దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఈ దివ్య దినమును బట్టి, ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆ సర్వోన్నతుడైనటువంటి నా యేసు స్వామికి కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దామా? ఆయన ఆరాధించేవారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయనే తన స్వరముతో అక్కడటువంటి ప్రజలందరికీ చెప్పి ఉన్నారు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారను. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించే రీతిగా పరిశుద్ధాత్మ దేవుని, త్రియేక దేవుని మనం మహిమ పరుద్దాం. ఉన్నటువంటి స్థానం నుంచి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. ఈ రోజు ఇలాగా కూడుకొనుట మనకెంతో ధన్యత. నా సంగమా, నీవు ఉన్నటువంటి స్థితి నుంచి దేవునికి స్తోత్రములు చెల్లిస్తావా? దేవా, మా మధ్యనికి రండి అయ్యా. అయ్యా నాయనా తండ్రి ప్రభువా, మీరు మా మధ్యలో సంచరించండి తండ్రి ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను అయ్యా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా తండ్రి, నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంట ఆశీర్వాదకరం అన్నావు ప్రభా. నాయన, నా నీతి కాదు ప్రభా, అది నీవిచ్చిన నీతి. ఆయన నీకు స్తోత్రములు. ఆ మధ్యలోనికి సంచరించండి అయ్యా. ఎక్కడ 2-3 నీ నామమున కూడి ఉందరో నీవక్కడున్నారన్నావు ప్రభా. నాయన, నీకే స్తోత్రములు, నీకే వేలాది కోట్ల వందనాలు. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని ప్రతి ఒక్కరు
మీ స్వరమును దేవుడికి తెలియచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఆరాధన తర్వాత వదిన గారికి అన్నయ్య గారికి మాటలు ఇచ్చేస్తాను. ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రములు తెలుసుకున్నాం. ఆయనే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారేమో. ఎన్ని మనకి ఎదురైనా ఆయన మనతో ఉండగా మనకి నష్టము కలగదు. నా సంగమా దగ్గరగా స్తోత్రములు తెలిసి చప్పట్లు కొడతాం. హల్లెలూయా. నేను రాజుగారా స్తోత్రములు స్తోత్రములు నేను రాజుగారు స్థుతులు నాయన తండ్రి నా ప్రభువా. స్తోత్రములు స్తోత్రములు మమ్మల్ని నడిపించండి నాయన. నీకు వందనాలు. యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా. చప్పట్లు కొడుతూ స్వరం పాడదాం. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కుంగించే బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కుంగించే బాధలను ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సాతాను విమరించినా నన్ను శత్రువు ఎదురించినా విమరించినా నన్ను శత్రువు ఎదురించినా తాను నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి తాను నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి అందరం దర్శన నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా మన పరిహారి నిన్ను సంరక్షించగలిగిన దేవుడు నా యేసయ్య. నమ్మున సంగమా నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. అది నా యేసయ్య ఇచ్చినాడు కనుక దేవానికి వందనం. నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు నాయన. ఏ వ్యక్తి రుణమును తీర్చుకోలేని ప్రభువా అయ్యా
నీకు స్తోత్రములు తండ్రి. నా ప్రభువా, నీవు మరలా తిరిగి రాజ్యంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా చేర తీసుకోవాలని అడుగుతున్నాం నాయన. నీ నివాస స్థలములు మాకంటూ నా ప్రభువా ఒక్క స్థానమును నమ్ముతున్నాం అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. స్తోత్రములు. ప్రతి ఒక్కరు మన 2 చేతులను ఆకాశం దేవా ఆయన తండ్రి జీవ నది అనగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సమరయ స్త్రీకి ఇచ్చినటువంటి జీవ జలం ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్నావా? నీ జీవితంలో ఏదైతే నీకు నిరీక్షణ లేదో, నీకు నమ్మకము లేదు, నీకు అవిశ్వాసం ఉన్నదో, దేవుని వాక్యంతో ఈ రోజు నువ్వు విశ్వాసి కలిగి నీవు ఇంటికి వెళ్ళబోతున్నావు. నమ్మునా సంగమా, ఈ లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. ఆ యేసయ్యకి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా ఆ 2 చేతులను ఆకాశంలోకి చాచి నడిపించండి అయ్యా నీ జీవనది అయినటువంటి సమయములో. నడిపించండి అయ్యా నీ యొక్క మార్గంలో. అయ్యా నీ మార్గంలో నేను నిలవాలనుకుంటున్నాను తండ్రి. ఆయన నాకు అయిపోయినటువంటి ప్రతి ఒక్క పాపమును విడిచిపెట్టేస్తాను ప్రభువా. నా తండ్రి, బందిపోటు దొంగైనటువంటి కుడి వైపునటువంటి దొంగ అడిగాడు ఆయన, నాకు రక్షణ కావాలి, అది నీవే ఇవ్వగలవు ప్రభువా. నాయనా తండ్రి, మా నుంచి విడిచి వెళ్ళిపోయినటువంటి తల్లి గారికి నాయన తండ్రి ప్రభువా ఆ రక్షణ అనుగ్రహించండి. పరదేశంలోటువంటి నా తల్లి గారిని ఈ రోజు మేము స్మరించుకుంటున్నాం నాయన తండ్రి. సంఘముగా కూడుకున్నట మానక ఆయన కీర్తనలు పాడుకొని నిన్ను స్తుతిస్తాము తండ్రి. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. మరి అది అనుభవిస్తాం. నాతో కలిసి మాట్లాడిన సంగమా దగ్గరగా శరీర క్రియలన్నీ బలహీన సమయములు
ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఔరయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయ్యా అవునైనా జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆత్మీయ వరములతో మమ్మల్ని అభిషేకించండి నాయన తండ్రి. నీవు మమ్మల్ని పిలిచే దేవుడు అయ్యా. నశించిపోయినటువంటి మా బ్రతుకులకు నాయనా తండ్రి నీవే వెలుగును దయచేసావయ్యా. నా వెలుగు నీవే, నా మార్గము నీవే, నా జీవము నీవే, నా సమస్తము నీవే ప్రభువా. ఈ దినమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అవునయ్యా నా ప్రభువా, వాక్యమునకు వెళ్ళబోతూ ఉండగా నాయనా తండ్రి నీ యొక్క ఆత్మీయ అభిషేకమును నాయనా తండ్రి నీ దైవ జనులకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే పొందబడును గాక. నీకు స్తోత్రములు నా ప్రభువా. నాయనా తండ్రి ఇక్కడ మా అందరికి ఆత్మీయాహారం అనుగ్రహించండి. అది నీవు మాత్రమే దయచేయగలవు. నా స్వరము ఎక్కడ వైపు అయితే వినిపించబడుతున్నదో నా ప్రభువా, మారు మనస్సు కలిగి నీ యొక్క నామములో రక్షణ పొందుకునే ధన్యతను ఆయన భాగ్యతను నీవు దయచేయమని కోరుకుంటున్నాం. స్థితిలోనే ప్రార్థన చేసుకో, ఆరాధనను సమర్పించుకున్నాం. ప్రార్థన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ కొందనాలు తండ్రి నా యేసయ్య. ఇటు రీతిగా మేము కూడుకొనుట నాయనా తండ్రి నీవు ఇచ్చినటువంటి సమయమును బట్టి నీ కొందనాలు. సమయమును కోరిక సద్వినియోగం చేసుకోమన్నావు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ సమయమును మేము నాయనా తండ్రి సద్వినియోగం చేసుకొని ఉండగా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. నీ నామము సంచరిస్తుందని నమ్ముచున్నానయ్యా. నా తండ్రి నా దేవా, అలవాత జరగబడుకునే తండ్రి ప్రభువా, ప్రతి ఒక్క కార్యక్రమమును నీవే సదా అందించమని, అధ్యక్షతను వహించమని ఆయన తండ్రి కోరికలు తండ్రి ప్రభా పెట్టుకుంటున్నటువంటి నా ఆత్మీయ తండ్రికి ఆయన నెమ్మదిని కలుగ చేయమని నా ప్రభా. మేము బాధనైతే నాయన తీసివేయలేకపోవచ్చు కానీ ఆయన వారికి ఉన్నటువంటి వేదన మేము తీసిలేకపోవచ్చు కానీ వారికి ఉన్నటువంటి మా యొక్క తండ్రి నా తండ్రి ఆ తల్లి గారిని మేము తీసుకురాలేకపోవచ్చు కానీ సమాధానము నీవు మాత్రమే తీసుకెళ్ళగలి. నేను నమ్ముచున్నాము ప్రభా, మీరే కేవలము మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నా ప్రభు లోక రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.
చాలా అద్భుతముగా దేవుణ్ణి ఆరాధించినటువంటి న్యూ కోవెనెంట్ కీపర్స్ లివింగ్ క్రైస్ట్ యవనస్తులకు దేవుని పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో మరి ముఖ్య అతిథులు ఉన్నారు. వారిని మనము ఈ సందర్భంలో ఆహ్వానించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. మరి సెవెంత్ డే చర్చ్ నుంచి వచ్చినటువంటి పాస్టర్ రాజు గారిని సాధనముగా మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుపేట కోరుచూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పాస్టర్ ఆండ్రూస్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా సాధనంగా మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఉదయ్ కుమార్ అన్నయ్య గారిని కూడా రావాల్సిందిగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా న్యూ కోవెనెంట్ కీపర్స్ లివింగ్ క్రైస్ట్ వ్యవస్థాపకులు రెవరెండ్ పాస్టర్ శామ్ విజయ్ కుమార్ మా దైవజనుల్ని కూడా రావాల్సిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, సంతోషం. అతిథులందరూ కూడా రావడం జరిగింది. మనం ఇప్పుడు ముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం. చాలా శ్రద్ధగా మరి మన పిల్లల్ని కానీ లేదంటే మన దగ్గర ఉన్నటువంటి మన జోబుల్లో ఉన్నటువంటి మొబైల్స్ కానీ చాలా జాగ్రత్తగా మన దగ్గర భద్రముగా దాచుకొని ఎవరిదైనా సరే మొబైల్ సౌండ్ వచ్చిందంటే అది నాది, ఎవరిదైతే సౌండ్ రాలేదో అది మీది. ఓకేనా? దీనికి అగ్రీ అయినా? సౌండ్ వస్తే నాది, సౌండ్ రాకపోతే మీదే. సౌండ్ వస్తే నాకు తెచ్చి ఇచ్చేయండి, నాది అనుకుని. ఓకేనా? చాలా సంతోషం. మొట్టమొదటిగా మరి మన మధ్యలో ఉదయ్ కుమార్ అన్నయ్య గారు మరి హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు. మరి వారు ఒక 5 నుంచి 10 నిమిషాలు మరి వారు మరి అమ్మగారు అయినటువంటి విక్టోరియా అమ్మగారి గురించి, అంటే వారి యొక్క తల్లి గారి గురించి, ఎందుకంటే మనకి బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఈ సమయంలో మనం నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకము. అంటే వారు బ్రతుకు దినములు ఎంత నీతిగా బతికారు, ఏ విధంగా జీవించారు అనేటువంటి విషయాలను మనం వినబోతున్నాం. అంటే వారి నుంచి మనము చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. వారి సాక్ష్యం మనం వినబడుతున్నాం కదా. కనుక చాలా శ్రద్ధగా విని ఆ యొక్క విషయాలను మన జీవితంలో కూడా అలవరుచుకోవాలని ప్రభుపేట తెలియజేస్తూ సాధనముగా అన్నయ్య గారికి యొక్క సమయాన్ని ఇస్తూ ఉన్నాను. హలో, ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర పరిశుద్ధన యేసయ్య, గొప్పదే మీకు వందనాలు తండ్రి. యేసుప్రభు మీకు వేలాది స్తోత్రం ప్రభా. మమ్మల్ని అంత దూరం నుంచి ఇక్కడ తీసుకొచ్చి మీకు వందనాలు తండ్రి. మరి ఈరోజు మా మదర్ చనిపోయి 1 year అయింది ప్రభా. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి తండ్రి వచ్చిన ప్రతి బిడ్డ మీరు దీవించి తోడుకోండి. మరి ప్రభా, మరి మా జీవితంలో మరి ఆమె ఏం చెప్పిందో అవన్నీ వివరించడం మీకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి విషయంలో మీరు తోడుగా ఉన్నందుకు, మరి మీరు గొప్ప కార్యాలు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వచ్చుదాం తండ్రి. ఆమేన్.
మా మదర్ చనిపోయి 1 year అయింది ఈ రోజుకి. ఆమె నా దగ్గరే చనిపోయింది. ఆమె ఎట్లా చనిపోయిందో నేను లైవ్లో చూశాను. నేను చనిపోయే ముందు ఆమె ఒకటే చెప్పింది, నేను వెళ్ళిపోతున్నాను, నా టైం వచ్చింది అని చెప్పింది. ఇంక నేనేం మాట్లాడలే. ఒక 7 months 6 months నా దగ్గర ఉంది, లాస్ట్ 7-8 months. కానీ చనిపోయే ముందు నాకు అన్ని చెప్పింది. ఎప్పుడు అనేది జాగ్రత్తగా ఉండండి, ప్రార్థనలో ఉండండి అని చెప్పింది నాకు. అయితే మేమెప్పుడు తల్లి మాట ఎప్పుడు చదవట్లేదు, మాకు ఏ అలవాట్లు కూడా లేవు. ఒక మందు తాగడము, సిగరెట్ తాగడము, లేకపోతే ఏమన్నా, తెలంగాణలో ఎక్కువ గుట్కాలు పాన్ పరాగలు బాగా తింటారు. అట్లాంటి అలవాట్లు మాకు ఎక్కడ లేవు. మేము టీ కాఫీలు కూడా తాగాం. అట్లాంటి దాంట్లో మేము పెరిగాం. కానీ మా మమ్మీ ఎన్నో నేర్పించింది. నువ్వు జాగ్రత్తగా చూసుకోరా, అందరితో సమాధానంతో ఉండు, మంచిగా ఉండని చెప్పింది. కానీ నేను ఎప్పుడు ప్రతి ఒక్కరితో కూడా నేను సమాధానంతోనే ఉంటాను. నేను కూడా చర్చ్ నడిపిస్తాను. అక్కడ నా పని నేను చేసుకుంటూ నేను చర్చ్ కూడా నడిపిస్తుంటాను. అక్కడ తెలంగాణలో దొమ్మాయిగూడ అని ఒక విలేజ్ ఉంటుంది, బీజేఆర్ నగర్ అని. అక్కడ నేను నడిపిస్తూ ఉంటాను. ఒక 30 families 25 families వస్తాయి. అంత రిమోట్ ఏరియా అది. అక్కడ ఎక్కువ ఈ గొడవలు అన్నీ జరుగుతూ ఉంటాయి తెలంగాణలో. అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కానీ మేము ఎవరిని పట్టించుకోము, మా పని మేము చేసుకుంటూ పోతూ ఉంటాం. కానీ మేము 4, ఆమెకి మా మదర్కి 4. ఒక సిస్టర్ కెనడాలో ఉంటుంది, ఇంకో సిస్టర్ ఇక్కడే ఉన్నారు మన వైజాగ్లో, 3rd నేను, 4th మా బ్రదరు. మేము 4. కానీ మేము ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. దేవుడు అంతగానే దీవించాడు అందరినీ, అందరం బాగానే ఉన్నాం. కానీ ఒక టైంలో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు ఎదిరించేవాడే ధన్యుడు కదా. మరి చూడండి, దేవునిలో బాగా నేర్పించింది మా మదరు. చిన్నప్పుడు కూర్చొని ఒక పాట ఉండేది, నడిపించు నానవని. అప్పట్లో అదే హైలైట్ సాంగ్ అంటే అదే. ఆ పాట కూర్చొని అందరం కూర్చొని పాట పాడుకుంటూ, చిన్నప్పుడు మేము చిన్నగున్నప్పుడు ఫాదర్ కూడా మా దగ్గర లేరు. కానీ మదర్ ఒకతే పెంచి పెద్ద చేసి ఇంతవరకు తీసుకొచ్చింది కదా. మరి చూడండి, దేవుడు మరి ఎన్నో కదా అద్భుతాలు చేశాడు మా పక్షాన, మా కుటుంబ పక్షాన. కానీ మా తమ్ముడు ఇంట్లో ఫోటో పెట్టాడు, నేను మా ఇంట్లో ఫోటో పెట్టలే. ఎందుకంటే పొద్దున్న లేసి ఆ ముఖం చూస్తే నాకు ఏడుపు వస్తుంది. ఉంది మనసులో పెట్టాలని, కానీ పెట్టుకోలే. ఆమె ఎన్ని కష్టాలు పడ్డాదో, ఎంత ఇబ్బంది పడిందో మాకు తెలుసు. ఏ నమ్మకం ఉన్నప్పుడు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు ఊర్లంపడి తిరిగింది, ఎక్కడెక్కడో.
నడుచుకుంటే తిరిగి 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 కష్టపడి చదివించుకొని పిల్లల్ని అంత పైకి తీసుకొచ్చింది. నాది కొంచెం తెలంగాణ భాష కలుస్తుంది కొంచెం మీరు, ఎందుకంటే తెలంగాణలో ఉండి ఉండి మాకు తెలంగాణ లాంగ్వేజ్ వచ్చేసింది. అర్థమవుతుంది కదా, రైట్. ఎందుకంటే కొన్ని అటు ఇటు మిక్స్ చేసేస్తాను నేను. ఆంధ్రాకి రాగానే మా వాళ్ళు అంటారు ఆంధ్ర భాష మాట్లాడంటారు, అది రావాలి కదా. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, చదివింది ఇక్కడే, ఆ డిగ్రీ ఇక్కడే చదివాను, పీజీ చదివాను, అన్ని చదువులు ఇక్కడే ఉన్నాయి. మరి చూడండి, మరి మా మదర్ నేర్పించింది దేవునిలో ఉండండి, గట్టిగా ఉండండి, అన్నదమ్ములు సిస్టర్స్ అందరూ కలిసిమెలిసి ఉండండి. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కక్షలు వచ్చినా, ఏదొచ్చినా మనం సమాధానంతోనే ఉండాలట కదా. మరి దేవుడు నాకు అదే నేర్పించాడు. పొద్దున్న లేచి నేను ప్రార్థన చేసుకుంటా, తల్లి నేర్పించింది. నేను మోకాల మీద ఉండే ప్రేయర్ చేస్తా. నేను నిలబడి ప్రేయర్ చేయను, కూర్చొని ప్రేయర్ చేయను, అది ఎంత నొప్పి అన్నా రాని, కానీ మోకాల మీద 1 అవర్ ఉంటా నేను. 1 అవర్లో అది బైబిల్లో రాసుని చూడండి, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రిని అడుగు అన్నాడు దేవుడు. అవునా కదా, సేమ్ అదే పాటిస్తాను నేను ఎవరినైనా నమ్మను. నేను దేవుడిని నమ్ముతా, దేవుడు నన్ను నమ్ముతాడు అంతే. నేను ఏ మనిషిని కానీ ఎవరి ఇంట్లో కూడా నమ్మను నేను. ఎందుకంటే దేవుడు కదా, నువ్వు నన్ను అడుగు నేను నీకు ఇస్తా, నువ్వు నాకు చెప్పు నీకు ఆపదలో తోడుగా ఉంటా. కానీ నువ్వు ఎవరికో చెప్పి ఎవరితో ఉంటే నీకు అవి రావు, ఇంకా 10 మాటలు అని పోతారు వాళ్ళు, అంతే కదా. ఒకటి చెప్తే ఇంకో 2 పుల్లలు పెడతారు వాళ్ళు. కొండెములు చెప్పేవాళ్ళు చాలా డేంజర్ అట, సామెతలో రాసింది కదా. అయితే మా మదర్ ఇవన్నీ నేను ఆమె నా దగ్గర 6-7 నెలలు నా దగ్గర ఉన్నప్పుడు మాది 2nd ఫ్లోర్లో ఆమెను పెట్టాను. మా ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో పెట్టి టీవీ, ఆమెకు కూలరు, ఏది కూడా లోడ్ చేయలే. ఒక 2 పని మనుషులు పెట్టాను, పొద్దున్న ఒకరు సాయంత్రం ఒకరు. ఎందుకంటే నేను బిజీగా ఉంటానని చెప్పి పొద్దున్న నేను ఒక 2 అవర్స్ 1.5 అవర్ ఆమె దగ్గర కూర్చుంటాను, ముచ్చట పెట్టుకుంటాం, మాట్లాడతాం, ప్రార్థన చేసుకుంటాం, ఆమెకు తినిపిస్తా. ఒకసారి ఆమె తింటుంది, నేను ఒకసారి నన్ను తినిపిమంటుంది, తినిపించాను. ఇలా ప్రతిరోజు నేను మార్నింగ్ వెళ్ళడము, ఆమెకి ఏది కంటది అడగడం, ముందు రోజు అడుగుతాను నీకు ఏం కావాలి, టీయా కాఫీయా, లేకపోతే ఏం చేయాలి, ఏం టిఫిన్ తింటావు, మధ్యాహ్నం ఏం తింటావు, ఇవన్నీ తయారు చేసుకొని అక్కడ నేను వెళ్ళి ఎప్పుడైతే ఇంకొక ఆయమ్మ వస్తుందో, పని మనిషి వస్తుందో, ఆమె వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను. ఆమెకు అన్నీ చెప్పి అమ్మ అన్నీ రెడీగా ఉన్నాయి, టైంకి నువ్వు పెట్టేసాయని చెప్పేస్తాను. నాకు వచ్చినట్టే కంప్లైంట్ చెప్తుంది. నేను సాయంత్రం వెళ్తా కదా, కంప్లైంట్లు ఇస్తుంది. రే ఆమె ఇట్లా అన్నదిరా, ఈమె ఇట్లా అన్నదిరా అంటే అవన్నీ నీకు ఎందుకు, నువ్వు తిను, వాళ్ళు పెట్టింది తినంటే లేదు నన్ను అన్నారు లేదు తెలియదు, నేను చూడలే, కానీ అట్లా అంటుంది. పెద్దవాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారు, చిన్నపిల్లలాగా యాక్టింగ్. నేను పట్టించుకోను. ఇంకా సరేలే ఆమె ఏదో చెప్తుంటుంది, సరే అంటాను, కొడదామని అంటాను నేను, వాళ్ళని కొడదామంటాను నేను. అంత పెద్ద మనిషి ఏమంటుంది, అది కూడా కట్టి తీసుకో అంటది, ఆమె కట్టి కొని ఇచ్చానులే, అది తీసుకోరా అంటది. నేను ఉట్టిగా జస్ట్ అట్లా బెదిరిస్తాను అంతే. ఇంకా ఆమె సంతోషం కదా. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా రకరకాలుగా ఉంటుంది. మరి ఏజ్డ్ పర్సన్స్ ఎట్లా మాట్లాడతారు, అదే విధంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆమె చూశాను లాస్ట్లో అన్నీని. ఎక్కువ శాతం మా తమ్ముడి దగ్గరే ఉంది, ఇక్కడనే ఉంది. ఎందుకంటే ఆమెకి ఇక్కడ అలవాటు. ఇంతకుముందు ఒకసారి హైదరాబాద్ వస్తే మేము జాబ్కి వెళ్ళిపోతే వచ్చి రే నేను హైదరాబాద్లో ఉన్న ఎవరెవరో బెల్ల కొడుతున్నారు అంటుంది. అంటే ఆ భాష రాదు కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎట్లా తెలంగాణ భాషలో మాట్లాడతారు, ఆమెకు అర్థం కాదు. కానప్పుడు ఇంక నేను సర్లే అని చెప్పి తర్వాత మా తమ్ముడిది మళ్ళీ పంపించాను. మరి ఇక్కడే ఉండి లాస్ట్ స్టేజ్లో నా దగ్గరికి రావాలని ఆమె కోరిక ఉంది, వచ్చింది. ఆమె అక్కడే నా ఒళ్ళని పడుకొని చనిపోయింది. నేను వెళ్తున్నాను, నేను ఇంకా రాను, నువ్వు జాగ్రత్త, నీ కుటుంబం జాగ్రత్త, మీ తమ్ముడు అక్క చెల్లెలు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కళ్ళ మూసింది ఆమె కదా. మరి చూడండి, ఆమె ఇప్పుడు 82, 83 కదా, 83 ఇయర్స్ కదా.
ఆమె బ్రతికి చనిపోయింది. అంతకుముందు మా ఇంట్లో మా మామగారు చనిపోయారు. మా మదర్ చనిపోకముందు మా మామగారు చనిపోయారు. ఆయన అడిగేది రోజు, మీ మామగారు ఎక్కడికి వెళ్ళారు, కనబడట్లేదు. మా మామగారు చనిపోయినప్పుడు కూడా ఆమెకు చెప్పలేదు. పైన ఉంది కానీ ఆయన కింద పెట్టాం, ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాం. ఇంకా థర్డ్ ఫ్లోర్లోకి అయితే ఎవరు వెళ్ళరులే, సెకండ్ ఫ్లోర్ వరకు. అయితే ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాం. ఫస్ట్ ఫ్లోర్లో పెడితే ఆయన్ని, మా మదర్ పైన ఉంది. ఏంది ఫ్రెడరిక్, మా మామగారు ఫ్రాన్సిస్ గారు, ఫ్రెడరిక్ ఫ్రాన్సిస్ గారు ఏంది ఎక్కడ కనబడట్లేదు నన్ను అడిగింది. ఏమరా మీ మామగారు ఎక్కడికి వెళ్ళారంటే అమెరికా వెళ్ళాడు, ఆయన ఏదో హార్ట్ పేషెంట్ ఆయన చెకప్కి వెళ్ళాడని చెప్పాను. నేను అబద్ధం చెప్పాను, చెప్పాలి ఇంకా చనిపోయారని చెప్తే ఇంకా వేరే విధంగా మాట్లాడుతుంది. ఇంకా అట్లా చెప్పుకుంటూ వచ్చాను నేను. అన్నీ దాచుకోవడమే. మా అత్తమ్మ చనిపోయింది అంతకుముందు, ఎవరు మా మమ్మీ వాళ్ళ అన్న భార్య, ఆమె చనిపోయినా చెప్పలేదు. దగ్గర మా ఇంట్లో లాస్ట్ ఇయర్ 8 చావులు అయినాయి. అన్ని చావులకి పరిగెత్తాం మేము కదా. మరి చూడండి, ఇట్లా మన లాస్ట్ నెక్స్ట్ మంత్ మళ్ళీ మా బావగారితో వస్తుంది, చిన్న బావగారు, ఆయన చనిపోయారు. ఇంకా లైన్గా తర్వాత మా మదర్ చనిపోయిన తర్వాత ఇక్కడ స్టాప్ అయింది అది. తర్వాత మా హైదరాబాద్లో ఎల్బీనగర్లో ఉన్న మా రిలేషన్ వాళ్ళ పాప చనిపోయింది, చిన్న పాప 3 ఇయర్స్ అమ్మాయికు ఫర్ ఎగ్జాంపుల్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది చిన్న పాప. మరి చూడండి, ఇవన్నీ మేము చూసి మేము చాలా బాధపడ్డాను నేను. అరే ఇన్ని చావులు లైన్గా వన్ బై వన్ వస్తూనే ఉంది. కానీ మరి దేవుడు గొప్పోడు కాబట్టి మరి ఆమె అన్ని సంవత్సరాలు బ్రతికింది. ఆమె 83 ఇయర్స్ బ్రతికి ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత మా ఫాదర్ మమ్మల్ని విడిచిపెట్టాడు, ఆయన కూడా చనిపోయాడు. ఎందుకంటే దేవుని పిలుపు ఏ టైంలో ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. కానీ మనం ప్రార్థనలో ఉంటే మనకన్నీ దేవుడు అన్నీ సమకూరుస్తాడు. కానీ మన ప్రార్థన ఆలకించి మరి దేవుడు మా మదర్ని 83 ఇయర్స్ వరకు బ్రతికించాడు. మేము ఇంకా బ్రతుకుతుంది అనుకున్నాం, కానీ ఆమె అయితే మాకైతే ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఆమె ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లో కూడా అడ్మిట్ కాలే, ఎక్కడ కూడా నేను జాయిన్ చేయలే హాస్పిటల్లో. ఎప్పుడు కూడా ఆమెకి ఏ ట్రీట్మెంట్ కూడా ఒక 2 days 3 days 5 days లేకపోతే 1 month అట్లా పెట్టి ఎప్పుడు పెట్టలేము మేము. కానీ ఆమె బ్రతికినంతకాలం మంచిగా బ్రతికింది, మంచిగా తిన్నది. మా ఇంటి దగ్గర అయితే ఇంకా మంచి ఫుడ్ తిన్నది. మా ఇంట్లో ఎప్పుడైతే ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది. నన్ను అడిగే మా ఇంట్లో 24/7 అది. అయితే మా మదర్ అనేది అరే మీ ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కదరా నాన్ వెజ్, నాకు మటన్ కానీ పళ్ళు లేవు కదా ఎట్లా కొరుకుతా అన్నా. నీకు కీమా తీసుకొచ్చాను. ఆమె ఏమి అడిగితే చేసేవాడిని, అది తీసుకొచ్చి చేసుకొని తీసుకెళ్ళేవాడిని. కీమా అడిగితే కీమా, ఏది అడిగితే అది. ఆమె ఇది కావాలి అంటే అది తెచ్చేటోడిని. ఆమెకు డైపర్స్ ఉంటాయి కదా, మరి అవి కూడా తేవాలి కదా, అది మన బాధ్యత. అవి అయితే మొత్తం నేను తీసుకొచ్చి లోపల పడేసేవాడిని ఉండని అని. పని మనుషులేమో ఇన్ని ఎందుకు సార్ అంటే ఉండని నీకెందుకన్నా, నువ్వేం డబ్బులు ఇవ్వట్లే కదా నేను పెడుతున్నా కానీ కదా. మరి చూడండి, మరి ఆమెకి ఏది కూడా ఇది లేదు అన్నట్టు నేను ఎప్పుడు ఆమె అడిగింది ఎప్పుడు నేను కాదనలే. ప్రతి విషయంలో కూడా అన్నీ చేశాను నేను. అట్లానే మా మామగారు చనిపోయినప్పుడు కూడా ఆమెకు చెప్పలేదు. ఆయన కూడా మేము ఎంతో చేసాం. ఆయన కూడా చాలా ఇదేం మాకు హైదరాబాద్లో ఉంటే మా మదనగర్ పెట్టి ఉంటే మేము చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం. కానీ హైదరాబాద్ ఎందుకు వచ్చాము, ఇక్కడ వైజాగ్ ఎందుకు వచ్చామంటే ఇక్కడ మా మదర్ ఇక్కడే పని చేసింది, ఇక్కడే ఉన్నది కాబట్టి మేము ఇక్కడనే చేయాలనుకొని డిసైడ్ చేసుకొని మేము ఇక్కడ రావాలనుకున్నాం, వచ్చాము. మరి చూడండి, మరి అదే దేవుడు చెప్తున్నాడు కదా, మనం ఉన్నంతకాలం అందరితోని మర్యాదగా హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలి. కానీ కదా చనిపోయిన తర్వాత మనం ఉండలేము. చనిపోక ముందే మనం దేవుని కార్యాలు వివరించాలట, అంతే కదా. చనిపోయిన తర్వాత కళ్ళు మూసుకున్నాక మనమేం చూస్తాం, లోకానే చూడం. మనతో ఏమి రాదు, వస్తుందా? ఏమి రాదు. మా హైదరాబాద్లో ఒక ఆయన ఎట్లయినా అన్నాడు, సార్ నాకు అంత ఉంది సార్, ఇంత ఉంది సార్, అంత ఉంది సార్. నీకు ఎంత ఉంది, ఏమి లాభం? ఒక చావు తెచ్చాడు ఆయన. ఎక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్లో పోయాడు. ఎవడు మోసుకెళ్ళేటోడో లేడు అక్కడ. కోట్ల ఆస్తుంది, కానీ ఏమి లాభం? కానీ మన ఇంట్లో మన మనుషులు మన దగ్గర
చనిపోవడం అనేది మన అదృష్టం, అంతే కదండి. మన ఇంట్లో మన దగ్గర ఉండి చనిపోయిందంటే చాలా గ్రేట్. ఆమె అడిగింది నాకు టీవీ కావాలరా అన్నది, వెంటనే టీవీ తీసుకొచ్చేసాను, కూలర్ పెట్టాము, అన్నీ మంచము ఆమెకోటి ఇది కూడా తెచ్చా స్టాండ్, ఇంకోటి అదేంటి ఒక 15,000 20,000 పెట్టి అది చైర్ ఉంటుంది ఇలాగ పడుకోవడము, అది తీసుకొచ్చాను. ఒక్కసారి కూడా కూర్చోదు, నాకు భయం అవుతుంది అంటుంది. ఎంత నేను ఆ పని మనుషులు పట్టుకొని కూర్చోబెట్టాము ఒకరోజు బలవంతంగా. అమ్మో నాకు వద్దు, కింద పడిపోతున్నా, నాకు భయం అవుతుంది, నేను ఇంట్లోంచి పారిపోతా అంటుంది. ఎక్కడ పోతావు, నడవనీకే రాదు. సరే పారిపోన్నా నేను, లేదు సరదా మరి ఏంటి, ఆమెతో జోక్ చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి కదా. మరి అదన్నీ కొన్నాము, అది నేను వేరే వాళ్ళకి హైదరాబాద్లోనే పాప వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఇచ్చేసాను ఫ్రీగానే. అది మనం మరి చూడండి, అట్లా ఎన్ని కొన్నా కూడా అన్నీ రిజెక్ట్ చేసేది. కానీ మా మదర్తో అట్లా నేను చాలా కాలము, ఒక 6 8 నెలలు 9 నెలలు ఆమెతో మంచిగా ఉండి మాట్లాడి, ఆమె బాత్రూమ్కి వెళ్తే కూడా నేనే కడిగేవాడిని. ఆమె లేట్గా వచ్చేసారు, ఒకసారి రారు, ఆబ్సెంట్లు అవుతుంటారు. నేనే ఆమెకి ఏడ్చేది, నన్ను పట్టుకొని, ఇంతగా చేస్తున్నారా, ఇంత 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 నన్ను చూస్తున్నావు, నిన్ను దేవుడు ఇంకా పైకి లేపుతాడు అంటది. సరే మంచిదే, నేను దేవుళ్ళు కావాలని అన్నాను నేను. మరి చూడండి, తల్లి నేను ఎప్పుడు ఆడవాళ్ళని సిగ్గుపడలే, మన తల్లి కాబట్టి మనం చేయాలి అంతే. అత్త ఉన్ని, తల్లి ఉన్ని, తండ్రి ఉన్ని, ఎవరైనా కూడా అందరూ మనకి సమానమే, ఈ లోకల్ ఎవరు ఉండవు, అంతే కదండి కదా. మరి చూడండి, మరి అందుకే ఇవన్నీ నేను మరి మా మమ్మీని లైవ్లో చూశాను కాబట్టి నాకు ఇవన్నీ అన్నీ ఇప్పటికీ గుర్తుంటాయి. అందుకే నేను ఇంట్లో కూడా ఫోటో పెట్టలే. ఒక ఫోటో చేయాలంటే పెద్ద పని కాదు, ఒక 10 నిమిషాలు చెప్తే పెట్టించేస్తాడు. కానీ నేను పెట్టుకోలేదు, ఎందుకంటే ఆమె పొద్దున్న లేచి మళ్ళీ నేను ప్రేయర్కి పొద్దున్న నేను 5:30 6 అంతా లేచి ప్రేయర్లో ఉంటాను. ప్రేయర్లో ఉండి మళ్ళీ ఆమె చూసాను, పొద్దున్న లేచి మళ్ళీ ఏడుపు, ఎన్ని బాధలు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి పాతవన్నీ. అందుకే ఆమెను ఇంకా మర్చిపోవాలి, ఇవన్నీ గుర్తు రావద్దని నేను పెట్టలేదు. మా తమ్ముడి ఇంట్లో ఫోటో చూశాను, కానీ మా ఇంట్లో అయితే ఫోటో ఉండదు కదా. మన తల్లి మన హృదయంలో ఉంటే మనకి చాలు. మరి అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉండేది. ఒక సిస్టర్ అక్కడ, ఇంకో సిస్టర్ ఇక్కడ, మా బ్రదర్ ఇక్కడ, నేను హైదరాబాద్. మేమందరం కలిసిమెలిసి ఎప్పుడు ఉంటాము. కానీ మేమందరం కలిసి ఉండాలని, అందరం చక్కగా ఉండాలని, ప్రార్థన ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి తల్లిగారి కోసం మరి అన్నయ్య గారు చాలా చక్కగా మరి వివరించారు. అందుని బట్టి ప్రభుపేట వారికి వందనాలు తెలియజేస్తున్నాను. సమయము చాలా అవుతుంది కండి. చాలా అద్భుతంగా ప్రసంగించవలసినటువంటి సేవకులు చాలామంది ఉన్నారు, కానీ సమయం అవుతుంది. శ్రీకాకుళం ప్రాంతం నుంచి కూడా కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. మరి వారు మరలా వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది కనుక అందరికీ మరి మాట్లాడడానికి అవకాశము ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. ఏదేమన్నా కూడా మన మధ్యలో ఫీబీ వదిన గారు ఉన్నారు. వారు వచ్చి ఒక 5 నిమిషాలు వారి అత్తయ్య గారి కొరకు తెలియజేస్తారు. వారికి సమయాన్ని మరి అందిస్తున్నాం. ఎందుకెళ్ళారా? ఓకే. పాస్టర్ ఆశీర్వాదం గారు అయ్యగారు వచ్చి ఉన్నారు. వారిని కూడా సాధనంగా మరి రావాల్సిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో ఫిలిప్ జాన్ గారు ఉన్నారు, దైవ సేవకులు. వారు ప్రార్థనలో నడిపిస్తారు. అనంతరము మరి దైవ సేవకులు ఆండ్రస్ గారు ఉన్నారు. ఒక 3 లేదా 4 మినిట్స్ వారు మాట్లాడతారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన రాజా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. మా మధ్యన తండ్రి ప్రభు తల్లి గారు లేనప్పటికీ నీ రాజ్యమును స్వతంత్రించుకోవడం ప్రభు, నీ కుమార్తె నేను పరదేశంలో
విశ్రాంతి పొందుటకును నేను స్తుతించుటకునైనా నీవు ఏర్పరిచిన స్థలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే 90 కీర్తన ప్రకారం తన ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవని లేఖనం చెప్తుంది. కాబట్టి మా నివాస స్థలమును భూమి మీద కాదు కానీ ప్రభా నీ దగ్గర ఉన్నవని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మా మధ్య లేకపోయినా తల్లిగారు తన ప్రభునైనా నీవు ఏర్పరచుకున్న నీకు మాత్రం తన ప్రభునైనా మీరు తీసుకొని వెళ్ళి విశ్రాంతి స్థలంలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి తల్లిగారు కుమారుడైన దైవజనులు విజయకుమార్ గారిని బట్టి అలాగే వారికి ఉన్న సత్యమని గారి బట్టి కుమారులు మనవులు బట్టి కూడా ఈ వందనాలు. వారిని కానీ మీరు ఓదార్చండి, సమాధానం కొరకు చేయండి. పరిచర్ల ముందుకు వెళ్తుండగా మీరు దీవించి ఆశ్రయించమని, కూడి వచ్చిన సంఘాన్ని కూడా దీవించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి విజయ్ కుమార్ గారు నా యొక్క రక్త సంబంధాన్ని పిలుస్తూ ఉంటాను. మంచి స్నేహితులు, అనేక సంవత్సరాలుగా వారితో నాకు ఉన్నటువంటి బంధం. ఆ రోజు తల్లిగారు మరి ప్రభునందు నిద్రించినప్పుడు వారి యొక్క కార్యక్రమానికి రావటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరలా ఒక్క సంవత్సరం అయిపోయిందా అనిపిస్తుంది. మా మిత్రులతో అదే మాట్లాడినప్పుడు అయిపోయిందా 1 year అని, మొన్న అయినట్టుగా అనిపించింది. అవును, ఈ లోకంలో రోజులు గడుస్తూ ఉన్నాయి. అంటే ఒక విధంగా ప్రభు రాకడ కూడా సమీపంగా ఉందని అనిపిస్తుంది పరిస్థితులు చూస్తే. ఆమె నిజంగానే భాగ్యవంతురాలు. ఇజ్రాయెలు ఎంత భాగ్యవంతుడు. ఆ భాగ్యాన్ని చూడటానికి ఆమె సిద్ధపడి వెళ్ళిపోయినారు. మనం మిగిలిపోయినాం ఇక్కడ. మన పౌరస్థితి ఇక్కడ కాదు, మన పౌరస్థితి ఇక్కడ కాదు. పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు మన పౌరస్థితి ఇక్కడ కాదు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని అక్కడ మనం గమనిస్తాం. నాకు ఇచ్చిన సమయం ఖచ్చితంగా వినియోగించుకుంటాను. ఏమనుంది అక్కడ? మన పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకమందు ఉన్నది. ఆ పౌరస్థితి పొందాలంటే ఇక్కడ ఏం చేయాలి? దానికి కావలసిన ఏర్పాట్లను ఇక్కడే చేసుకోవాలి. ఆ పరలోకానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుని గొప్ప మార్గాన్ని దేవుడు చూపించాడు. అందులో రక్షణ. ఆ రక్షణ పొందిన వారే పరలోకానికి వారసులు అవుతారు. స్వర్గానికి వెళ్ళాలంటే ప్రతి మనిషి ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి, నీతిని అనుసరించాలి, యథార్థతను అనుసరించాలి. తల్లి గారితో నాకున్న బంధం చాలా గొప్పది. ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు దాటుతుందేమో ఆమెతో నాకున్నటువంటి బంధం. మంచి మనసున్న ఆమె, చక్కటి ఆలోచన కలిగిన ఆమె, తన బిడ్డల పట్ల చాలా బాధ్యత కలిగిన ఆమె. ఏమన్నా ఇందాక అన్న చెప్తూ ఉంటే మా 4 పిల్లలు బాగా పెంచింది మా అమ్మ. మేము 4 చాలా సంతోషంగా ఉన్నాం, బాగా సెటిల్ అయినామని. ఆమె వయసు 83 సంవత్సరాలప్పుడు ఆ బిడ్డలు చూసి చాలా ఆనందించింది. నేను రేపు 21వ తేదీన ఒక కార్యక్రమానికి వెళ్తున్నాను. అది 100 సంవత్సరాలు చేసుకోబోతూ ఉన్నాడు. ఆయన బ్రతికి ఉన్నారు. ప్రభుని అంగీకరించలేదు. 100వ సంవత్సరం పుట్టినరోజుకు నన్ను పిలిచారు. వాళ్ళ అబ్బాయి మెసేజ్ పెడుతూ తమ్ముడు ఖచ్చితంగా రావాలి అన్నాడు. నేను గమనించాను, వాళ్ళు ప్రభుని అంగీకరించలేదు. ఆ కుటుంబం ఎప్పుడు కూడా చాలా బాధపడుతుంటారు. అబ్బాయికి ఆ తండ్రి ముందే కాలు చేతులు పడిపోయినాయి, కాలు చేతులు పనిచేయవు. మంచి ప్రొఫెసర్ అయినా కానీ నేను ఈ మాటలు వినేటప్పుడు నిజంగా దేవుడు అంత ఆ తల్లి మొరను విని ఈ 4 కూడా ఆనందముగా ముచ్చటగా ఉంచాడు. అవును, మనం ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆ తల్లిని మరలా కలుసుకుంటాం. అదే మన నిరీక్షణ. ఏమన్నాడు? 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఏమంటాడు? ఆయన బోరధ్వని వచ్చిన వెంటనే క్రీస్తునందు ఎవరైతే మృతి చెందుతారో క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతామండి, క్రీస్తుతో పాటు ఉంటాం. ఆ రాజును కలుస్తాం, మన నాయనుడు కలుస్తాం, ఆ సర్వోన్నతుడైన దేవుడితో మనం మాట్లాడతాం. ఆయన అంటాడు హక్కును చేర్చుకొని, వచ్చావా ఆండ్రూ,
అన్న హక్కును చేర్చుకుంటాడు. ఈ మట్టి శరీరాన్ని వదిలిపెట్టి ఒక మహిమ శరీరాన్ని లేక మహిమ స్థలానికి వెళ్ళబోతున్నాం. ఈ మట్టి యొక్క స్థలము మహిమగా మారటమే మరణం. మరణం అంటే అదేదో గొప్ప బాధాకరమైన విషయం కాదు క్రైస్తవుడికి, అది ఒక గొప్ప సంతోషకరమైన విషయం. మొదలుపెట్టే దినం అది. పరలోకానికి పరదేశికి అడుగు పెడుతూ ఉండగా పరలోకానికి చేరాలంటే పరదేశంలో స్టాండ్ అవుతారు. తీర్పు దినమునప్పుడు పరలోకములో మనం అందరము చేరిపోతాం. అప్పుడు గొప్ప ఆనందం అక్కడ కలుగుతుంది. ఈ భూమి మీద కొన్ని దుఃఖ దినాలు ఉంటాయి. యేసు ప్రభు వారు చెప్పారు కదా, లోకాసువార్త 12:32 ఏమని చెప్పినాడు? అక్కడ మీ కొరకు గొప్ప స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, నేను అక్కడ మిమ్మల్ని చూడబోతూ ఉన్నాను. చిన్న మంద భయపడద్దు, మీరు చిన్న మంద భయపడద్దు, మీది పరలోక రాజ్యం అన్నాడు. ఇప్పుడు తల్లి గారు అందరికి అనేక మందికి ఇన్స్పిరేషన్ గా కనబడుతూ ఉన్నారు, ఆదర్శంగా కనబడుతున్నారు. తన పిల్లలకు ప్రార్థనా జీవితం నేర్పారు. తన పిల్లలకు ఉదయాన్ని గంట మోకాలేసే అనుభవం ఎవరు నేర్పారంటే పాస్టర్ గారు కాదు, తల్లట. దేవుని స్తోత్రం. అలాంటి తల్లులు కావాలి. ఇప్పుడు నేను అంటాను, ప్రతి ఇంటిలో ఒక్కరైనా సాపేసే అలవాటు ఉండాలి. పలానా 7 గంటలకో 8 గంటలకో టైం పెట్టుకొని ఈ టైంలో మనం ప్రార్థన చేసుకోవాలి, మీరు ఎక్కడున్నా రావాలని పిల్లలకు చెప్పాలి. ఆ తల్లి అలా పెంచింది కాబట్టి ఈరోజు వాళ్ళు చక్కగా ప్రభు పనిలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సమయం అయిపోయింది, నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. పరలోకమందు మన యొక్క స్థానం ఏమిటంటే ఈ శరీరము మారిపోతుంది. ఈ శరీరము మారిపోతుంది. ఈ శరీరం ఉండదు, యేసు శరీరం వస్తుంది. నేను చెప్పలేదు, బైబిల్లో ఉందన్నమాట. ఏ శరీరం వస్తుంది? ఈ మట్టి శరీరం ఊడిపోతుంది, ఊడిపోయింది. ఇప్పుడు మనం ఆ సమాధి దగ్గరికి వెళ్తే ఎముకలే ఉంటాయి, శరీరం ఉండదు. ఆ శరీరం ఏమవుతుందిరా అంటే దేవుడి శరీరముగా మారుతుంది. ఇందాక చదువుకున్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21 మీరు గమనిస్తారు. ఈ శరీరం, ఈ దేన శరీరం ఏమైపోద్ది? యేసు ప్రభు శరీరముగా మారుతుంది. యేసు ప్రభు శరీరముగా ఉన్నవారే పరలోకానికి వెళ్తారు. అది ఎలా సాధ్యం అంటే అది సాధ్యపడడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఇంకా ఈ భూమి మీద యేసు ముఖం ఉంటేనే నీకు డోరు ఓపెన్ అవుతాయి. దేవుని స్తోత్రం. లాస్ట్ టైం కూడా చెప్పి ఉంటాను, పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఏముంటది? సెన్సర్ డోర్స్ ఉంటాయి. ఏముంటాయమ్మా? ఇలా వెళ్ళగానే డోర్లు ఏమవుతాయి? ఓపెన్ అవుతాయి. ఎందుకవుతాయి? నీ ముఖము చూడగానే, నీ స్పర్శ తాకగానే, నువ్వు మనిషిని తలగానే ఆ డోర్లు ఓపెన్ అవుతాయి. పరలోకంలో కూడా ఇదే జరగబోతుంది. ఏమిట్రా అంటే ఆయన యేసు ముఖం ఉన్న లోపలికి వెళ్తారు. యేసు రూపములకు వచ్చిన వారు లోపలికి వెళ్తారు. ఏ రూపము కోల్పోయామో మరలా అదే రూపము ఇవ్వడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చినాడు. మొదట దేవుడి రూపంలో ఉన్నవారు, ఆయన పోలికలో ఉన్నవారు, మధ్యలో పాపము ఎంటర్ అవటం ద్వారా, పాపం ప్రారంభించడం ద్వారా మనం మట్టి శరీరంగా మారిపోయాం. మట్టిని మరలా ఆయన రూపంలోకి మార్చడానికి నా యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. మత స్థాపన కాదు, ఆయన రాజ్యపు వారసులు చేయడానికి. పరిశుద్ధులైన దేవుడు తన శక్తి చేత మనందరినీ పరిశుద్ధపరుస్తున్నాడు, పరిశుద్ధ జనాంగముగా మారుస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధ జనాంగంలో తల్లి గారు ఉన్నారు. మనము అందరము ఉండాలి. ఈ భూమి మీద ఉన్న కొద్ది రోజులు ఆయన కొరకు బ్రతకాలి. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకును ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్న సహోదరులకు నా నిండు వందనాలు. ప్రభు పేట మీకు అందరికీ శుభములు. ఆదరణకర్తైన నా ప్రభు వారు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. 5 నిమిషాలు అయిందా? చలో ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. మా మదరు ఎక్కువగా సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చికి బాగా వెళ్ళేది. ఆమె ఇప్పటికీ మిషనరీ, సెవెంత్ అడ్వెంటిస్ట్ మిషనరీ. కానీ నేను అది చెప్పడం మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ, నేను చెప్పలేదు. ఎందుకంటే సెవెంత్ మిషన్కి అప్పుడు అంటే బాగలేక ముందు చాలా కంపల్సరీగా అటెండ్ అయ్యింది చర్చికి, నో డౌట్. అయితే ఆమె ఇప్పటికీ కూడా సెవెంత్ మిషన్లోనే వచ్చారా? ఆమె ఎందుకంటే చదివింది అక్కడే. పిలుస్తాను. ఇక్కడ లక్నోలో, ఆంధ్రప్రదేశ్లో. మరి మా మదరు మిషన్కి బాగా అటాచ్మెంట్, సెవెంత్ అడ్వెంటిస్ట్. నేనన్నా మా బ్రదర్ సెవెంత్ వాళ్ళు కూడా పిలవండి అన్నాను.
ఎందుకంటే పాస్టర్ గారు బాగా తెలుసు, నాకు ఎప్పుడు చెప్పేది, మరి పాస్టర్ గారు ఉన్నారు అక్కడ, నేను చనిపోతే ఆయన కూడా పిలవాలి అని చెప్పేది. నేను మర్చిపోయినా పాస్టర్ గారు, సారీ. నేను ఎందుకంటే మా మదర్ సెవెంత్ అడ్వెంటిస్ట్ మిషనే, ఆమె సాటర్డే ఖచ్చితంగా చర్చికి వెళ్ళేది, ఇంకా తమ్ముడితో చర్చి కూడా వెళ్ళేది. కానీ ఆమె మాత్రము మిషనరీకి చాలా హెల్ప్ చేసేది, చాలా సహాయం చేసింది. ఎవరింటికి వచ్చినా ఏది కాదనేది కాదు. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మన మధ్యలో న్యూ కోవెనెంట్ కీపర్స్ లివింగ్ క్రైస్ట్ వ్యవస్థాపకుడు మరియు మా దైవజనురాలు సహోదరి ఫీబీ గారు ఉన్నారు. వారిని వచ్చి కొద్ది సమయము వారి యొక్క అత్తగారి గురించి తెలియజేయవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలండి. సాయంకాల సమయంలో వచ్చేసి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి పోయిన సంవత్సరం మరి ఈ రోజుకి నేను ఎక్కడ లేను. మీ అందరికీ తెలిసి మీ అందరూ వచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి చెప్పాలంటే మా అత్తగారికి నాకు చాలా అనుబంధం. మా పెళ్ళి అయిన దగ్గర నుంచి మరి మా అత్తగారు మా దగ్గర ఉన్నారండి. నా లెక్క ప్రకారం 29 సంవత్సరాల 2 నెలలు నా దగ్గర ఉన్నారు. కుటుంబంలో అనేక మాటలు వస్తాయి, అనేకమైన నిందలు వస్తాయి కదా, అందరికీ తెలుస్తుంది. కానీ తప్పదు, మన భారతీయ కుటుంబ వ్యవస్థలో అది తప్పదు. అనేకమైన ఆటుపోట్లు వస్తాయి. సడన్గా ఒక కుటుంబంలోకి కొత్త వ్యక్తి వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. మనం అంతే, ఎన్ని మాటలు మాట్లాడినా మన కుటుంబంలోకి ఇంకో కొత్త వ్యక్తి వస్తే అప్పటి వరకు బాగుంటుంది. తర్వాత మన ఆలోచనలు, మన తలంపులన్నీ మారిపోతాయి. అట్లాగా చిన్న చిన్న వచ్చినా సరే ఆవిడకి మాత్రం నేనంటే చాలా ప్రేమ. మీ అందరికీ తెలుసు. నన్ను నిజంగా చెప్తున్నాను, నా పిల్లల్ని నన్ను ఆవిడ చాలా ప్రేమించింది. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఆవిడ ప్రేమ, ఆవిడ ప్రార్థన, ముఖ్యంగా ఆవిడ ప్రార్థన. ఆవిడ 3 గంటలకు కూడా ఆవిడ మోకాళ్ళేసి ప్రార్థన చేసేవారు ఆవిడ దగ్గర ఉండి. మేము తిట్టుకున్నాడు, ఏంటి మీ అమ్మ ఏంటి అలా సనుగుతుంది, ఏంటో సనుగుతుంది చూడండి వెళ్ళి అని సన్నవాడు. పిల్లలు నేను కూడా అంటే వెళ్ళి ఏంటి సనుగుతున్నా అని అడిగిపోయి చూసి అనుకొచ్చి ప్రార్థన చేసుకుంటున్నాం మా అమ్మ అనేవారు. నిజంగా అంటే అటువంటి ప్రార్థన జీవితం మనకెవరికి లేదు. కానీ ఆవిడ నిజంగా మేము ఈ సేవలో ఇలా ఉండడానికి, మా కుటుంబం ఇలా కట్టుబడి మీ అందరి ప్రేమలు మనల్ని అలాగే దేవుని కృప పొందుకోవడానికి ఆవిడ ప్రార్థన ఎంతో కృషి చేసింది. ఇలాగే మీ అందరి ఆదరణ మా పట్ల ఉండాలని ఒకరోజు మా అత్తగారిని మేము కలుసుకుంటాం. మరి ఆత్మీయతలందరూ కూడా కలుసుకుంటారు. అట్టి నిరీక్షణతో కడ వరకు ఉండాలని మీ అందరూ మీ ప్రార్థన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. చాలా చక్కగా కొద్ది నిమిషంలో విప్లవంగా అర్థమయ్యేలాగా మనందరికీ అంటే వారి యొక్క అత్తగారి పైనటువంటి ప్రేమను, అభిమానాన్ని మరి తెలియజేసినటువంటి మేమందరము పిలుచుకుంటాం. మా సంఘంలో ఏంటంటే ఒక ప్రత్యేకత, చిన్న 1-2 సంవత్సరాలు మాట్లాడే పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏమంటారంటే పాస్టర్ అన్నయ్య, వదిన గారు, అన్నయ్య గారు, వదిన గారు అని పిలుచుకుంటాం. వదిన గారు చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడారు, వివరించారు, తెలియజేశారు. చాలా సంతోషం. ధన్యవాదాలు వదిన గారు మీకు.
ఇప్పుడు ముఖ్య ఉపదేశానికి వెళ్తున్నాము. మన మధ్యలో సెవెంత్ డే చర్చ్ నుంచి రెవరెండ్ పాస్టర్ రాజయ్య గారు వచ్చి ఉన్నారు. అంతకుముందు మన మధ్యలో అయ్యగారు అబ్రహాం అయ్య గారు, ఆశీర్వాదం అయ్య గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు, అంటే వాక్యానికి ముందు ప్రార్థన చేస్తారు. 1-2 చరణాలు మరి చెల్లి శైలజ వచ్చి పాడి వినిపిస్తుంది. తదుపరి అయ్యగారి యొక్క ప్రార్థన, తర్వాత వాక్యము, ముఖ్య ఉపదేశానికి వెళ్తాం. మొత్తం 8:25 కల్లా మన యొక్క కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. ఎవరు భయపడొద్దు, దూరం నుంచి వచ్చి ఉన్నాం కదా, ఆలస్యం అవుతుందని ఎవరు ఆధారపడొద్దు. మిమ్మల్ని సమయానికి విడిచిపెడతాం. అందువలనే గొప్ప అద్భుతంగా మాట్లాడే దైవజనులు ఉన్నా సరే వారికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించగలరు. శైలజ గారు. ఇప్పటి వరకు కూర్చున్నారు కదా, ఒకసారి నిల్చోండి. పాప పాడుతుండగా సోదరి పాడుతుంటది. మనందరం నిల్చొని చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం. ముఖ్య ఉపదేశానికి వెళ్తున్నాం కనుక మనం సిద్ధపడదాం. నీ కృపలేని క్షణమైన పాట పాడుచు నీ కృపలేని క్షణము క్షణము ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా.